ఏబిఎన్ ప్రేక్షకులకు శుభోదయం స్పెయిన్ న్యూస్ కు స్వాగతం. నేను నీలిమ. ప్రజా దర్బార్ కు జనం బారులు ఎట్టకేలకు పిన్నెల్లి అరెస్ట్, పింఛన్ పెంపు ఉత్తర్వులు జారీ, గంజాయి మాఫియాపై ఉక్కుపాదం. ఇలాంటి వార్తల సమాహారం స్పెయిన్ న్యూస్ లో ఇప్పుడు చూద్దాం. ఏపీలో మరెక్కడా తాను దృష్టి పెట్టకుండా కుప్పంలోనే తనను లాక్ చేసేందుకు కుట్ర పన్నారు. అందుకే ఇక్కడ ఓటుకు 5,000 రూపాయలు పంచారు. కొంతమంది టీడీపీ నాయకులను మభ్యపెట్టారు. అయినా పట్టించుకోకుండా రాష్ట్రమంతటా తిరిగాను. అందుకే కుప్పంలో ఆశించిన మెజారిటీ రాలేదు అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సొంత నియోజకవర్గం కుప్పంలో ఆయన 2 రోజుల పర్యటన బుధవారం ముగిసింది. ఉదయం ఆర్ఎండ్బి అతిథి గృహంలో ప్రజల నుంచి ఆయన అర్జీలు స్వీకరించారు. తర్వాత నియోజకవర్గంలోని అధికారులతో టీడీపీ శ్రేణులతో వేర్వేరుగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు కుప్పం నియోజకవర్గం నుంచి శ్రీకారం చుడతాను అని అన్నారు. ఇక సింపుల్ గవర్నమెంట్, సమర్థ ప్రభుత్వం తన విధానం అన్న చంద్రబాబు దీనికి అనుగుణంగా అధికారులు పనిచేయాలని సూచించారు. గత ప్రభుత్వ పాలనకు ఇప్పటికీ చాలా వ్యత్యాసం ఉంటుంది అన్నారు. అధికారులు ఫిజికల్ గా, వర్చువల్ గా పనిచేసేందుకు సిద్ధపడాలి అన్నారు. బలవంతపు జన సమీకరణతో పెద్ద సమావేశాలు, భారీ కాన్వాయ్ హంగామా ఈ ప్రభుత్వంలో ఉండవు అన్నారు. కుప్పం సమగ్ర అభివృద్ధికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇక్కడ రౌడీయిజం, హింస, గంజాయి అక్రమాలు కనిపించకూడదు అన్నారు. రాజకీయ ప్రోద్బలంతో గత ప్రభుత్వ హయాంలో పెట్టిన కేసులను ఎత్తివేయాలని ఆదేశించారు. తననే సొంత నియోజకవర్గానికి రాకుండా అడ్డుకున్నారని, తనపైన హత్యాయత్నం కేసు పెట్టారు అని చంద్రబాబు గుర్తు చేశారు. వైసీపీ హయాంలో కేంద్రం నుంచి స్వచ్ఛంద కార్పొరేషన్ కు వచ్చిన వేల కోట్ల రూపాయల నిధులపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. ఈ కార్పొరేషన్ కు 2092 కోట్లు కేంద్రం నుంచి అందగా ప్రస్తుతం 7 కోట్లు మాత్రమే మిగలడంతో విస్మయం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం నిధులను దారి మళ్లించిందా అని ప్రశ్నించారు. సొమ్ములు ఏమయ్యాయో, ఎటు వెళ్లాయో తెలుసుకుని పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. దారి మళ్లింపు వ్యవహారం ఎవరి కనుసనలో జరిగిందో, దీని వెనుక ఎవరి ఆదేశాలు ఉన్నాయో తేల్చాలి అని కోరారు. మంగళగిరిలోని పవన్ నివాసంలో స్వచ్ఛంద కార్పొరేషన్ కార్యక్రమాలు, కార్పొరేషన్ కు ఉన్న నిధులు, రాష్ట్రంలో వ్యర్థాల నిర్వహణపై ఉన్నతాధికారులతో సమగ్రంగా సమీక్షించారు. పవన్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో 2020-21లో 2092 కోట్లు నిధులు ఉంటే ఇప్పుడు జీతాలకు సరిపడా 7 కోట్ల రూపాయల నిధులు మాత్రమే ఖాతాలో ఉండే పరిస్థితి ఎందుకొచ్చింది అని పవన్ ప్రశ్నించారు. జగన్ హయాంలో గ్రీన్కో సంస్థ చేసిన కర్నూలు ఫారెస్ట్ రేంజ్ పరిధిలో ఉన్న భూముల ఆక్రమణ, పర్యావరణ నిబంధనల ఉల్లంఘనపై డిప్యూటీ సీఎం, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. గ్రీన్కో సంస్థ అక్రమాలపై మీడియాలో కథనాలు, ఫిర్యాదులు రావడంతో ఆయన స్పందించారు. అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ తో మాట్లాడారు. గ్రీన్కో సంస్థ ఉల్లంఘనలపై ఆరా తీశారు. గురువారం జరిగే సమావేశానికి పూర్తిస్థాయి నివేదికతో రావాలని అటవీ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. మంత్రి లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పోటెత్తుతున్నారు. గుంటూరు జిల్లా ఉండవల్లి కరకట్ట నివాసం వద్ద ఈ ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. ఇక ప్రతి ఒక్కరి సమస్య వింటూ పరిష్కారం చేస్తాము అని ఆయన హామీ ఇస్తుండటంతో ప్రతి ఒక్కరూ తమ సమస్యలు విన్నవించేందుకు బారులు తీరుతున్నారు. బుధవారం పెదవాడలపూడికి చెందిన మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ సభ్యులు తమ గౌరవ వేతనాలు పెంచాలని లోకేష్ కు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం 3,000 రూపాయలు ఇస్తున్నారని 5 నుంచి 10,000 చేయాలని కోరారు. పాఠశాలలో గిరిజావా, రాగిజావా, కోడిగుడ్లు ఉడకబెట్టేందుకు అదనంగా డబ్బులేమీ ఇవ్వడం లేదు అని, అందుకయ్యే వంట గ్యాస్ కు తమ జీతం డబ్బుల నుంచే వెచ్చిస్తున్నాము అని వాపోయారు. జీతాలు కూడా సక్రమంగా అందడం లేదు అని, పని ఒత్తిడి అధికంగా ఉందని, వైసీపీ ప్రభుత్వంలో తమ మాట వినేవారు లేరని, కూటమి ప్రభుత్వంలో సమస్యలు పరిష్కారం అవుతాయని ప్రజా దర్బార్ కు వచ్చామని చెప్పారు. అలాగే 4 చక్రాల మీటర్ సైకిల్ ఇప్పించి ఆదుకోవాలని తాడేపల్లి మండలం సీతానగరానికి చెందిన దివ్యాంగుడు ఎస్ రమేష్ విన్నవించారు. పనికి తగ్గ జీతం ఇవ్వాలని, పని ఒత్తిడి తగ్గించాలని, సెలవులు మంజూరు చేయాలని ఇక మంగళగిరి ఆశా వర్కర్లు కోరారు. విశాఖ జిల్లా కొమ్మాదిలో నకిలీ సర్టిఫికేట్లు తయారు చేసి సామాన్యుల జీవితాలతో చెలగాటమాడుతున్న సన్యాసరావుపై చర్యలు తీసుకోవాలని విశాఖకు చెందిన బి ప్రవీణ్ కుమార్ కోరారు. ఇలా ప్రతి ఒక్కరూ తమ సమస్యలతో తెల్లవారుజామున 5:30 గంటలకే ప్రజా దర్బార్ వద్ద బారులు తీరుతూ ఉండడంతో కరకట్ట కిటకిటలాడుతోంది. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజు ఈవీఎం ధ్వంసంతో పాటు ఎన్నికల అల్లర్ల కేసులో అరెస్ట్ అయిన మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. మాచర్ల జూనియర్ సివిల్ జడ్జి ముందు ఆయన బుధవారం రాత్రి ప్రవేశపెట్టగా ఈ మేరకు వాదనలు జరిగాయి. ఈవీఎం ధ్వంసంతో సహా ఓటర్లను భయపెట్టిన 4 కేసుల్లో విచారణ చేపట్టారు. 2 కేసుల్లో బెయిల్ మంజూరు కాగా మరో 2 కేసులు రిమాండ్ విధించారు. అనంతరం న్యాయమూర్తి ఆదేశాలతో పిన్నెల్లిని నెల్లూరు జిల్లాకు తరలించారు. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజు మాచర్ల నియోజకవర్గంలో రెంటచింతల మండలం పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేయడం, అడ్డుకోపోయిన టీడీపీ పోలింగ్ ఏజెంట్పై దాడి చేయడంపై పోలీసులు పిన్నెల్లిపై కేసులు నమోదు చేశారు. పోలింగ్ మరుసటి రోజు కారంపూడిలో అరాచకం సృష్టించడం, అడ్డుకోపోయిన సీఐపై దాడి చేసిన కేసులో పిన్నెల్లితో పాటు ఆయన తమ్ముడు, అనుచరులపై
కారంపూడి పోలీసులు కేసులు పెట్టారు. ఈ 4 పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన నిందితుడిగా ఉన్నారు. అయితే బెయిల్ పిటిషన్లను హైకోర్టు రద్దు చేయడంతో బుధవారం నర్సరావుపేట మండలం రావుపాడు పరిధిలోని విల్లాలో ఉన్న ఆయన్ను నర్సరావుపేట రూరల్ సీఐ మల్లికార్జున్ అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి పోలీస్ వాహనంలో కాకుండా పిన్నెల్లి సొంత కారులోనే ఎస్పీ కార్యాలయానికి తరలించారు. అనంతరం ఈ కేసులను విచారిస్తున్న గురజాల డీఎస్పీ శ్రీనివాసరావు, కారంపూడి సీఐ శ్రీనివాసరావుల ఆధ్వర్యంలో అరెస్ట్ చేశారు. మాచర్ల వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టు షాక్ ఇచ్చింది. ఎన్నికల సందర్భంగా ఈవీఎం, వీవీప్యాడ్ల ధ్వంసం, హత్యాయత్నం తదితర తీవ్ర నేరాభియోగాలతో నమోదైన కేసులు ముందస్తు బెయిల్కు ఆయన దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. ఇక పిటిషనర్ మొత్తం 11 కేసుల్లో నిందితుడిగా ఉన్నారని, గత ఎన్నికల సందర్భంగా కూడా ఇదే తరహా నేరాలకు పాల్పడ్డారంటూ విచారణలో పోలీసులు తెలిపిన వివరాలను కోర్టు గుర్తు చేసింది. నేరాలకు పాల్పడడం పిటిషనర్ అలవాటుగా మార్చుకున్నారని పోలీసులు చెబుతున్నారని పేర్కొంది. బెయిల్ మంజూరు చేస్తే సామాన్య ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని అభిప్రాయపడింది. మరోవైపు ఈవీఎం ధ్వంసం చేసిన వ్యవహారంలో పిటిషనర్ పై నమోదైన సెక్షన్లు 7 ఏళ్లలోపు శిక్షకు వీలున్న వైనందున తనను అరెస్ట్ చేయడానికి వీల్లేదు అన్న పిటిషనర్ వాదనను తోసిపుచ్చింది. తనకు సిఆర్పిసి సెక్షన్ 41A కింద నోటీసులు మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది అన్న వాదనను కొట్టివేసింది. నోటీసులు ఇవ్వాలా లేదా అనేది దర్యాప్తు అధికారి విచక్షణ అధికారమని తెలియజేసింది. సిఆర్పిసి సెక్షన్ 41A కింద నోటీసులు ఇవ్వడం తప్పనిసరి ఏమీ కాదంది. ముందస్తు బెయిల్ మంజూరు సమయంలో పిటిషనర్ పూర్వ నేర చరిత్ర, నేర తీవ్రత, పారిపోయే అవకాశం ఉందా, సాక్షులను బెదిరించడం, ఆధారాలు తారుమారు చేయడం చేస్తారా వంటి అంశాలు పరిగణలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది అని కోర్టు గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో పిటిషనర్ పై వచ్చిన నేరారోపణల తీవ్రత దృష్టిలో పెట్టుకుని ముందస్తు బెయిల్ పిటిషన్లను కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి మల్లికార్జున రావు బుధవారం తీర్పు ఇచ్చారు. ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ మొత్తాన్ని పెంచుతూ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వృద్ధాప్య, వితంతు, చేనేత, కల్లుగీత కార్మికులు, మత్స్యకార, ఒంటరి మహిళలు, చెప్పులు కుట్టే వృత్తివారు, ట్రాన్స్జెండర్లు, ఏఆర్టీ, డప్పు కళాకారులు, ఆర్టిస్ట్ పెన్షన్దారులకు 3,000 నుంచి 4,000 రూపాయలకు పెంచారు. దివ్యాంగులు, కుష్టు రోగులకు 3,000 నుంచి 6,000 రూపాయలకు పెంచారు. పూర్తి వైకల్యం ఉన్న వారికి 5,000 నుంచి 15,000 రూపాయలకు, తీవ్రమైన వ్యాధిగ్రస్తులు, కిడ్నీ, లివర్, గుండె ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నవారు, ఇక డయాలసిస్ రోగులు తదితరులకు 5,000 నుంచి 10,000 రూపాయలు పెంచారు. పెంచిన పెన్షన్ ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. ఇక జూలై 1న ఒక్కో పెన్షన్దారుడు 7,000 పొందే అవకాశం ఉంది. అనంతరం ప్రతి నెల 4,000 పెన్షన్ అందుకోనున్నారు. సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వెళ్లి పంపిణీ చేస్తారు. ఒక్కో సచివాలయ ఉద్యోగి కనీసం 50 మందికి పంపిణీ చేస్తారని కలెక్టర్లు, అధికారులు ఆ మేరకు చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో తెలియజేశారు. ఏపీలో గంజాయి మాఫియాను ఉక్కుపాదాలతో తొక్కేస్తామని డీజీపీ సిహెచ్ ద్వారకా తిరుమలరావు స్పష్టం చేశారు. గంజాయి వాసన రాకుండా, వినియోగం లేకుండా చేయడానికి 100 రోజుల ప్రణాళికను రూపొందిస్తున్నామని అన్నారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన డీజీపీ ఇప్పుడు రాష్ట్రానికి గంజాయి ఒక పెద్ద సవాల్గా మారింది అని చెప్పారు. మావోయిస్టులను, ఎర్రచందనం దొంగలను అరికట్టిన పోలీస్ శాఖ గంజాయి సమస్యను ఖచ్చితంగా అరికడుతుంది అన్నారు. గంజాయిని పూర్తిగా నిర్మూలించడానికి 100 రోజుల ప్రణాళికను రూపొందించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారని అన్నారు. గంజాయి ఎక్కువగా విశాఖ ఏజెన్సీ, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోని శివారు ప్రాంతాల్లో సాగుతోంది అన్నారు. ఇక గంజాయిని పూర్తి స్థాయిలో నిర్మూలించడానికి 2 అంశాలను ప్రధానంగా గుర్తించామని, ముందుగా గంజాయి రవాణా, సాగుకు బ్రేకులు వేయాల్సి ఉంది అని చెప్పారు. కొంతమంది అమాయక ప్రజలు గంజాయి సాగును ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారని, వారికి ప్రత్యామ్నాయ పంటలను చూపించాల్సి ఉంది అని చెప్పారు. పొరుగున ఉన్న ఒడిశా పోలీసులతో కలిసి గంజాయిని నామరూపాలు లేకుండా చూస్తామని, అవసరమైతే కేంద్ర ఏజెన్సీల సహకారం తీసుకుంటామని చెప్పారు. గంజాయి స్మగ్లర్లకు, రవాణాదారులకు న్యాయస్థానాలు శిక్షలు పడేలా చేయడం కొన్ని లోపాలు ఉన్నాయని, వాటిని త్వరలోనే సరిచేస్తామని తెలియజేశారు. విద్యార్థులు మాదక ద్రవ్యాల జోలికి వెళ్లి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని డీజీపీ ద్వారకా తిరుమలరావు సూచించారు. ఏపీలో రైతులకు ఇచ్చే పట్టాదారు పాస్ పుస్తకాలపై రాజముద్రే ఉండాలని ప్రభుత్వం భావిస్తుంది. మాజీ సీఎం జగన్ పేరు, ఆయన బొమ్మలు ముద్రించిన పాస్ పుస్తకాలను వెనక్కి రప్పించాలని యోచిస్తోంది. ఇక ఎన్నికలకు ముందే వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు పథకం పేరిట రాష్ట్రంలో 4,618 గ్రామాల్లో 20.19 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాలు రైతులకు అందించారు. ఇక వాటిపై జగన్, ఆయన తండ్రి, తాత పేరు కలిసొచ్చేలా వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు, జగనన్న భూ హక్కు పత్రం అని పేర్లు రాసుకొచ్చారు. పుస్తకంలోని పేజీల నిండా జగన్ కలర్ ఫోటోలు ముద్రించారు. రైతు ఫోటో మాత్రం చాలా చిన్నదిగా ముద్రించారు. దీనిపై ఆంధ్రజ్యోతి అనేక కథనాలు ప్రచురించింది. భూమి రైతుదా, జగన్దా, పాస్ పుస్తకం జగన్దా, రైతుదా అనే అనుమానాలు కలిగేలా ఉండడంపై రైతులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇక చాలా మంది రైతులు వాటిని బహిరంగ వేదికలు, తహసీల్దార్ కార్యాలయాల వద్దే చించివేశారు. కొందరైతే ఏకంగా తగలబెట్టారు. ఈ నేపథ్యంలో తాము అధికారంలోకి వస్తే వాటిని తొలగిస్తామని ఎన్నికల ముందు కూటమి నేతలు హామీ ఇచ్చారు. బుధవారం ఇదే అంశంపై సచివాలయంలోని కార్యాలయంలో
రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ సమీక్షించారు. జగన్ బొమ్మల పేర్లతో రైతులకు అడ్డగోలుగా పాస్ పుస్తకాలు అంటగట్టారని మంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇప్పటికే రైతులకు పంపిణీ చేసిన వాటిని వెనక్కి రప్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇకపై రైతులకు ఇచ్చే పాస్ పుస్తకాలపై రాజముద్రే ఉంటుంది. దీనిపై త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించి నిర్ణయం తీసుకుని ఆదేశాలు జారీ చేస్తామని మంత్రి స్పష్టం చేసినట్లు తెలిసింది. డిజిటల్ కార్పొరేషన్ పేరుతో ఒక మాయా ప్రపంచాన్ని సృష్టించి అవుట్ సోర్సింగ్ పేరుతో అడ్డగోలు పనులు చేశారు. విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ అని ఇప్పటికీ చక్కటి కబుర్లు చెబుతున్న జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఒకే ఒక్క ఏడాదిలో 1800 కోట్లకు పైగా ప్రజాధనాన్ని తన సోషల్ మీడియా ప్రచారానికి ఖర్చు పెట్టేశారు. సజ్జల భార్గవ్ రెడ్డి నేతృత్వంలో నడిచిన వైసీపీ సోషల్ మీడియా విభాగం వైసీపీ ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన ఐపాక్ ఖర్చును జనంపైనే రుద్దేశారు. ఏపీ డిజిటల్ కార్పొరేషన్ పేరుతో ప్రభుత్వ సంస్థను ఏర్పాటు చేసి ప్రజాధనాన్ని మళ్లించి అదే డబ్బును తన సొంత పార్టీకి సేవ చేసిన సంస్థలకు కట్టబెట్టారు. అవుట్ సోర్సింగ్ వ్యవస్థను జగన్ తన అక్రమాలకు వేదికగా మలుచుకున్నారు. చంద్రబాబు హయాంలో చివరి ఏడాది 2018-19లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతం ఖర్చు 864 కోట్లు. అదే జగన్ హయాంలో చివరి ఏడాది 2023-24లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతం ఖర్చు ఏకంగా 2861 కోట్ల రూపాయలకు చేరింది. అంటే మూడింతలకు మించి పెరిగింది. ఇక మొత్తంగా వారి వేతనాలు 864 కోట్ల నుంచి 1000 కోట్లకు పెరిగినట్లు అంచనా. కానీ 2023-24లో ఈ ఖర్చుని 2861 కోట్లకు పెరిగింది. ఆయా శాఖల్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు భారీగా పెరిగారా అంటే అది లేదు. జగన్ హయాంలో కొత్తగా వచ్చింది ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ఒకటే. దీని ఫక్తు వైసీపీ ప్రచార సంస్థగా వాడుకున్నారు. వైసీపీ సోషల్ మీడియా ఐపాక్ తో పాటు పేటీఎం బ్యాచ్ పేమెంట్లన్నీ దీని ద్వారానే జరిగినట్లు అనుమానాలు ఉన్నాయి. అయితే ఈ గుట్టంతా ఐఎన్పీఆర్ లో ఉంది అని విచారణ చేస్తే బయటకు వస్తుంది అంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో మే 16 వరకు అక్రమంగా ఇసుక తవ్వకాలు జరిగాయి. ప్రతిమ ఇన్ఫ్రా, జీసీకేసీ కంపెనీలు ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే తవ్వకాలు సాగించారు అని కేంద్ర అటవీ పర్యావరణ శాఖ శాస్త్రవేత్తల బృందం సుప్రీంకోర్టుకు నివేదించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో రాష్ట్రంలో ఎన్నికలు ముగిసిన తర్వాత మే 14 నుంచి 16 వరకు ఉమ్మడి కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరితో పాటు పలు జిల్లాలోని ఇసుక రీచులు, స్టాక్ యార్డులకు ఈ బృందం తనిఖీ చేసి అదే నెల 18వ నివేదిక సమర్పించింది. ఈ నివేదికలో అనేక సంచలన అంశాలు ఉన్నాయి. ఇక ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాల అలాంటిదేమీ లేదే, తవ్వకాలు జరిపిన ఆనవాళ్లే లేవు అంటూ ఇటు రాష్ట్ర ప్రభుత్వం తరపున గనుల శాఖ, అటు 23 జిల్లాల కలెక్టర్లు తొలుత ఎన్జీటీకి, ఆ తర్వాత హైకోర్టుకు నివేదికలు ఇచ్చారు. చివరికి మే 10న సుప్రీంకోర్టుకు కూడా అవే నివేదికలు ఇచ్చి అక్రమ తవ్వకాలు జరగడం లేదని చెప్పారు. వాటిని విశ్వసించని సుప్రీంకోర్టు ఏపీలో ఇసుక తవ్వకాలపై 2 రోజుల్లో అధ్యయనం చేసి క్షేత్రస్థాయి పరిశీలనతో నివేదిక ఇవ్వాలని అదే రోజున కేంద్ర అటవీ పర్యావరణ శాఖను ఆదేశించింది. దీంతో విజయవాడ కేంద్రంగా ఉన్న ఎంఈఎఫ్ విభాగంలో ప్రముఖ శాస్త్రవేత్త పసుపులేటి సురేష్ బాబు నేతృత్వంలోని నిపుణుల బృందం ఉమ్మడి కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించి సుప్రీంకోర్టుకు నివేదిక ఇచ్చింది. మరి ఇప్పుడు కేంద్ర నివేదికపై ద్వివేది ఏమంటారో, కొత్తగా ఏ కథనం వినిపిస్తారో చూడాలి. అక్రమ ఇసుక మైనింగ్ లో జగన్ సర్కార్, దానికి కొమ్ము కాసిన అధికారులు సుప్రీంకోర్టుకు చెప్పినవన్నీ అబద్దాలేనని నిరూపించేలా కేంద్ర నిపుణుల బృందం నివేదికలు ఇవ్వడంతో అందరూ అడ్డంగా దొరికిపోయారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో ఉన్నత విద్యా మండలిలో వైసీపీతో అంటకాగిన ఇద్దరు వైస్ చైర్మన్లపై వేటు వేస్తారా, వేచి చూస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే చైర్మన్ కె హేమచంద్రారెడ్డి రాజీనామా చేశారు. వైస్ చైర్మన్లుగా ఆంధ్ర యూనివర్సిటీకి చెందిన కె రామ్మోహన్ రావు, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయానికి చెందిన ఉమామహేశ్వరి ఉన్నారు. వీరిలో రామ్మోహన్ రావుకు మరో ఏడాది, ఉమామహేశ్వరికి 2 ఏళ్ల పదవీ కాలం ఉంది. రామ్మోహన్ రావు హేమచంద్రారెడ్డితో కలిసి యూనివర్సిటీలు, కాలేజీలపై పెత్తనం చేశారు. పూర్తిగా వైసీపీ అనుకూల ప్రొఫెసర్ కావడంతో రెండోసారి ఆయన పదవీ కాలాన్ని పొడిగించారు. డిగ్రీలో సంస్కరణల పేరుతో 4 ఏళ్ల డిగ్రీ, సింగిల్ మేజర్ డిగ్రీలకు ఆయన రూపకల్పన చేశారు. దీంతో 2023-24లో సింగిల్ మేజర్ డిగ్రీతో విద్యార్థులు చాలా ఇబ్బంది పడ్డారు. అలాగే ఆన్లైన్ ఇంటర్న్షిప్ లో అంటూ అనేక కంపెనీలతో ఒప్పందాలు చేసుకుని భారీగా నగదు చెల్లించారు. ఆన్లైన్ ఇంటర్న్షిప్ లో లక్షల మంది విద్యార్థులు చేసినట్లు భారీ అంకెలు చూపించారు. చివరికి ఎన్నికల ఫలితాల రోజు హేమచంద్రారెడ్డి కొన్ని కీలక ఫైళ్లు ధ్వంసం చేయగా దానికి రామ్మోహన్ రావు సహకరించినట్లు తెలిసింది. ఇక ఆ స్థాయిలో వైసీపీతో అంటకాగిన వీరే ఉన్నత విద్యా మండలిలో మళ్లీ చక్రం తిప్పుతున్నారు. అందువల్ల వైస్ చైర్మన్లను సాగనంపాలని డిమాండ్లు పెరుగుతున్నాయి. కానీ వారికి ఇంకా గడువు ఉన్నందున ప్రభుత్వం వేచి చూసే ధోరణి ప్రదర్శిస్తోంది. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ప్రక్రియ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఇక సీఎం రేవంత్ రెడ్డి 3 రోజుల ఢిల్లీ పర్యటనలో మంత్రివర్గ విస్తరణపై అధిష్టానంతో చర్చలు జరిపినట్లు సమాచారం. జూలై తొలి వారంలోనే రేవంత్ తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక రేవంత్ ఢిల్లీలో మంత్రివర్గ విస్తరణ, పీసీసీ అధ్యక్ష నియామకం, నామినేటెడ్ పోస్టుల భర్తీపై పార్టీ పెద్దలతో
సంప్రదింపులు జరిపారు. మంగళవారం ఆయన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో చర్చలు జరిపిన రేవంత్ రెడ్డి బుధవారం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షితో సుదీర్ఘ మంతనాలు జరిపారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం తొలుత మంత్రివర్గ విస్తరణ, తర్వాత పీసీసీ అధ్యక్షుడి నియామకం చేపట్టాలని నిర్ణయించారు. ఆ తర్వాతే నామినేటెడ్ పోస్టుల భర్తీపై దృష్టి సారించామని అన్నారు. జూలై 7న ఆషాఢ మాసం ప్రారంభమవుతుందన్న ఆలోపే మంత్రివర్గ విస్తరణ, పీసీసీ అధ్యక్షుడి నియామకం చేపడతామని భావిస్తున్నారు. రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించాలని జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆ రహదారి నిర్మాణం కోసం ఈ ఏడాది ఎన్హెచ్ఏఐ వార్షిక ప్రణాళికలో నిధులు మంజూరు చేయాలని కోరారు. అలాగే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని 6 లైన్లుగా విస్తరించాలని అభ్యర్థించారు. ఇక సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దుద్దెళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు బుధవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి గడ్కరీని ఆయన నివాసంలో కలిశారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల విస్తరణ, నూతన జాతీయ రహదారుల ప్రకటన, ఇప్పటికే జాతీయ రహదారులుగా ప్రకటించిన మార్గాల పనుల ప్రారంభం తదితర అంశాలపై సుమారు 2 గంటల పాటు చర్చించారు. ఇక రాష్ట్రానికి పెద్ద వరంగా మారిపోయే ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు పూర్తి సమాచారాన్ని కేంద్ర మంత్రి గడ్కరీకి అందజేసి సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని కోరామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలియజేశారు. అందుకు ఆయన అంగీకరించారని వెల్లడించారు. గడ్కరీతో భేటీ అనంతరం భట్టి, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు హైదరాబాద్ విజయవాడ రహదారిని 6 లేన్లుగా విస్తరించేందుకు టెండర్లు పిలవాలని అధికారులను గడ్కరీ ఆదేశించినట్లు తెలియజేశారు. హైదరాబాద్ కల్వకుర్తి రోడ్డు నిర్మాణానికి అంగీకరించారని చెప్పారు. కేంద్రం నుంచి గత 5 ఏళ్లలో రోడ్ల నిర్మాణానికి మిగతా రాష్ట్రాల కంటే అతి తక్కువ నిధులు తెలంగాణకే వచ్చాయని కోమటిరెడ్డి ఆవేదన వెలిబుచ్చారు. రోడ్ల నిర్మాణానికి భూసేకరణ నిధుల పట్ల కేసీఆర్ సర్కార్ నిర్లక్ష్యం వహించిందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 6 నెలల్లో అన్ని తారుమారవుతున్నాయి, పరేషాన్ కావద్దు అని మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ నాయకులతో అన్నారు. ఇక ఎవరికి ఎప్పుడు ఏది తక్కువ చేయలేదని, అయినా కొందరు పార్టీ మారడం బాధాకరమని అన్నారు. అధికార దాహంతో, స్వార్థంతో పార్టీ విడుతున్న నాయకులపై సుప్రీంకోర్టుకు వెళ్దామని పేర్కొన్నారు. బుధవారం పార్టీ ఎమ్మెల్యేలు బండారి లక్ష్మారెడ్డి, మరి రాజశేఖర్ రెడ్డి, కాలేరు వెంకటేష్, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, చామకూర మల్లారెడ్డి కేసీఆర్ ను కలిశారు. పలువురు నగర ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరుతున్నారు అన్న ఊహాగానాల నేపథ్యంలో ఈ 5గురు కేసీఆర్ ను కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ముఖ్యంగా బండారి లక్ష్మారెడ్డి పార్టీ మారతారని నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులే చర్చించుకోవడం ఖాయమైంది. ఇక ముహూర్తం కోసం చూస్తున్నారు అన్న మాటలు కార్యకర్తల నుంచి వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో ఆయన కేసీఆర్ ను కలవడంతో ఈ ఊహాగానాలకు తెరపడినట్లేనని కొందరు భావిస్తుండగా, మరికొందరు నాయకులు మాత్రం పార్టీ మారే అవకాశాలను కొట్టిపారేయలేమని వాదిస్తున్నారు. 5గురు ఎమ్మెల్యేలు కేసీఆర్ ను కలిసి చర్చలు జరిపినప్పుడు మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఉన్నట్లు సమాచారం. లక్ష్మారెడ్డి వెంట నియోజకవర్గ నాయకులు తరలి వెళ్లారు. ఇక కేసీఆర్ ను కలిసిన వారిలో మాజీ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, సునీత లక్ష్మారెడ్డి తదితరులు ఉన్నారు. వారితో కేసీఆర్ సుదీర్ఘంగా చర్చించారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వేయడం ఖాయమని వార్తలకు ఫుల్ స్టాప్ పడింది. తనకు సమాచారం ఇవ్వకుండానే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను కాంగ్రెస్ లో చేర్చుకున్నారు అని తీవ్ర మనస్తాపం చెందిన జీవన్ రెడ్డి ఎన్నికలకు మెట్టు దిగారు. కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్న వాళ్ళ అభిప్రాయాలు ఆధారంగానే చేరికలు, ఇతర విషయాల్లో ముందుకు వెళ్తామని అధిష్టానం హామీ ఇవ్వడంతో ఆయన శాంతించారు. రంగంలోకి దిగిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పరిస్థితి చక్కబెట్టారు. 3 రోజులుగా అసంతృప్తితో రగిలిపోతూ పార్టీని వీడేందుకు స్థిరపడిన ఇక జీవన్ రెడ్డికి పార్టీ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. కేసీ వేణుగోపాల్ ఫోన్ చేసి ఢిల్లీ రావాలని కోరడంతో ప్రభుత్వం విప్ ఇక ఎమ్మెల్యే అల్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి బుధవారం సాయంత్రం జీవన్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. తెలంగాణ భవన్లోని శబరి బ్లాక్ లో జీవన్ రెడ్డితో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దెళ్ల శ్రీధర్ బాబు అరగంట పాటు చర్చలు జరిపారు. అయినా జీవన్ రెడ్డి వెనక తగ్గలేదు. ఆ తర్వాత ముగ్గురు కలిసి కేసీ వేణుగోపాల్ ఇంటికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. జీవన్ రెడ్డిని బుజ్జగించిన పెద్దలు పార్టీ అండగా ఉంటుందని, దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పుంజుకుంటున్న సమయంలో పార్టీని విడవద్దని కోరినట్లు తెలిసింది. ఇక దీంతో తలబడిన జీవన్ రెడ్డి సమ్మతించారు. వికారాబాద్ లో అసంపూర్తిగా ఉన్న జిల్లా పరిషత్ భవన ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల మాటల యుద్ధం నడిచింది. వికారాబాద్ జిల్లా కేంద్రంలో నిర్మాణం పూర్తి కాకుండానే జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీతారెడ్డితో కలిసి జిల్లా అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రారంభోత్సవం చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో ప్రసాద్ కుమార్, సునీతారెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డిలు పాల్గొన్నారు. స్పీకర్ ప్రసాద్ మాట్లాడుతూ ఈ ప్రభుత్వం జిల్లా పరిషత్ భవన నిర్మాణానికి 10 కోట్లు ఇస్తున్నట్లు కేవలం ఒక కాగితం మాత్రమే ఇచ్చారని, 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్న యాదయ్య ఏ ఒక్క రోజు దీనిపై మాట్లాడలేదు అన్నారు. దీంతో ఎమ్మెల్యే యాదయ్య కలగజేసుకుని వాగ్వాదానికి దిగారు. దీంతో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి కలగజేసుకుని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇక వీరిద్దరి మధ్య మాట పెరగడంతో స్పీకర్ ప్రసాద్ కలగజేసుకుని గొడవ సద్దుమణిగేలా చేశారు.
జూనియర్ డాక్టర్లు సమ్మె విరమించారు. ఇవాళ నుంచి యథావిధిగా విధులకు హాజరు కానున్నారు. ఈ విషయాన్ని జూడాలు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సమక్షంలో ప్రకటించారు. దీంతో 2 రోజులుగా జూడాలు చేస్తున్న ఆందోళనకు తెరపడింది. తెలంగాణ జూనియర్ డాక్టర్ల ఇబ్బందులను వెంటనే పరిష్కరించారని మంత్రి దామోదర వెల్లడించారు. ఆయన జూడాలతో కలిసి మీడియాతో మాట్లాడారు. జూడాలు గతంలో 2 సార్లు స్టైఫెండ్ గురించి తమ దృష్టికి తీసుకొచ్చారని అన్నారు. ఇక ప్రతిసారి స్టైఫెండ్ సమస్య ఎదురవుతున్నట్లు చెప్పారని, గ్రీన్ ఛానల్ ద్వారా చెల్లించాలని, అలాగే మెడికల్ కాలేజీలో వసతి భవనాలు ఏర్పాటు చేయాలని కోరారని తెలియజేశారు. వైద్యులకు రక్షణ కావాలని అభ్యర్థించారని మంత్రి చెప్పారు. వారితో జరిగిన చర్చలు ఫలించాయని అన్నారు. జూడాల స్టైఫెండ్ కోసం 406 కోట్లు విడుదల చేశామని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేస్తూ ప్రైవేట్ ఆసుపత్రులను జవాబుదారీతనంతో వ్యవహరించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. ఇక ఇదే మీడియా సమావేశంలో పాల్గొన్న జూడాల ప్రతినిధులు తాము సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. ఇవాళ నుంచి విధులకు హాజరవుతామని చెప్పారు. ఇక అలాగే ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. మంత్రి దామోదరకు శాలువా కప్పి సన్మానించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత నిర్వహిస్తున్న దశాబ్ది ఆషాఢ మాస బోనాలను వైభవంగా నిర్వహించేందుకు రేవంత్ సర్కార్ సిద్దమైంది. ప్రతిపాదించిన పనులను వివిధ శాఖల సమన్వయంతో జూలై 5లోగా పూర్తి చేయాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. టూరిజం ప్లాజాలో బుధవారం ఆషాఢ బోనాల ఏర్పాట్ల వివిధ శాఖల అధికారులు, ప్రధాన దేవాలయాల చైర్మన్లు, ప్రతినిధులతో ఏర్పాట్లు చేసిన సమన్వయ సమావేశంలో మంత్రి పున్నం ప్రభాకర్ తో కలిసి కొండా సురేఖ సమీక్షించారు. దశాబ్ది బోనాల ఉత్సవాలను తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా గతంలో కంటే వైభవంగా నిర్వహించాలని ఆమె ఆదేశించారు. ఏర్పాట్లకు ప్రభుత్వం 20 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని తెలిపారు. బోనాలను గ్రంథస్థం చేయడంతో పాటు డాక్యుమెంటరీ చేయాలని సూచించారు. ఎంపిక చేసిన 28 ఆలయాలకు ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను సమర్పించనున్నట్లు తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ బోనాల్లో ప్రసాదం శుభ్రత, నాణ్యతతో ఉండాలని, నాణ్యమైన తాగునీరు భక్తులకు అందించాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సిందేనని హైకోర్టు తేల్చి చెప్పింది. రోడ్డు ప్రమాదాల కారణంగా రాష్ట్రంలో ఏటా వేల సంఖ్యలో ప్రజలు మృత్యువాత పడుతున్న నేపథ్యంలో చట్ట నిబంధనలు కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వం పోలీసులను ఆదేశించింది. రోడ్డు ప్రమాదాలు, హెల్మెట్ ధరించకపోవడం వల్ల సంభవించే దుష్ప్రభావాలు, చట్ట నిబంధనల గురించి అధికారులతో కలిసి ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహించాలని ఏపీ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆదేశించింది. మోటార్ వెహికల్ చట్ట నిబంధనల గురించి విస్తృత సర్క్యులేషన్ ఉన్న ప్రాంతీయ, జాతీయ పత్రికల్లో ప్రకటనలు ఇవ్వాలని పేర్కొంది. రోడ్లపై విధులు, వాహన తనిఖీలు నిర్వహించే పోలీసు అధికారులు తప్పనిసరిగా బాడీ కెమెరాలు ధరించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. చట్ట నిబంధనలు ఉల్లంఘించే వారిని ఎంతమాత్రం ఉపేక్షించవద్దు అని, విస్తృత ప్రజా ప్రయోజనం ఇమిడి ఉన్న నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. ఇక కేంద్ర మోటార్ వెహికల్ సవరణ చట్టం అమలుకు ఏం చర్యలు తీసుకున్నారు, వాహనాలు తనిఖీలు, నిబంధనలు ఉల్లంఘించిన వారికి చలాన్లు విధింపు తదితర వివరాలను కోర్టు ముందు ఉంచాలని స్పష్టం చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను ఆగస్టు 21కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్, జస్టిస్ ఎన్ జయసూరితో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. లోక్సభ స్పీకర్ గా ఎన్నికైన ఓం బిర్లాను ప్రధాని మోదీతో పాటు రాహుల్ గాంధీ సభాపతి స్థానం వద్దకు తీసుకువెళ్లి కూర్చోబెట్టారు. విపక్షం తరపున అభ్యర్థిని నిలబెట్టినప్పటికీ రాహుల్ హుందాగా ప్రవర్తించారు. కానీ ఏపీలో జగన్ స్పీకర్ ఎంపిక ప్రక్రియలోనే పాల్గొనలేదు, కనీస సభా మర్యాద పాటించలేదు. 18వ లోక్సభ స్పీకర్ గా బీజేపీ ఎంపీ ఓం బిర్లా ఎన్నికయ్యారు. 48 ఏళ్ల తర్వాత మళ్లీ లోక్సభ సభాధ్యక్ష పదవికి ఎన్నిక జరగ్గా ఓం బిర్లా మూజువాణి ఓటుతో విజయం సాధించారు. ఇక దీంతో వరుసగా రెండోసారి సభాధ్యక్షులుగా ఎన్నికైన 5వ స్పీకర్ గా ఓం బిర్లా గుర్తింపు పొందారు. బుధవారం ఉదయం 11 గంటలకు సభ ప్రారంభమయ్యాక ఓం బిర్లా పేరును ప్రతిపాదిస్తూ ప్రధాని మోదీ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ తో పాటు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, టీడీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు, పలువురు ఎన్డీఏ ఎంపీలు ఈ తీర్మానాన్ని బలపరిచారు. ఇక ఇండియా కూటమి తరపున కె సురేష్ పేరును ప్రతిపాదిస్తూ శివసేన ఎంపీ అరవింద్ సావంత్ తీర్మానాన్ని తీసుకురాగా విపక్ష కూటమి ఎంపీలు బలపరిచారు. అనంతరం మూజువాణి ఓటుతో ఓం బిర్లా ఎన్నికైనట్లు ప్రోటెం స్పీకర్ భర్తృహరి మెహతాబ్ ప్రకటించారు. ఆ వెంటనే ప్రధాని మోదీ లేచి ఓం బిర్లా వద్దకు వెళ్లి ఆయనకు అభినందనలు తెలియజేశారు. ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా ఓం బిర్లా వద్దకు వెళ్తుండగా మోదీ ఆయన రమ్మంటూ ఆహ్వానించారు. వీరిద్దరూ కలిసి ఓం బిర్లాకు అభినందనలు తెలియజేశారు. ఎన్డీఏ సభ్యులైన మనమందరం ఒకటేనని, తనను కలవాలనుకుంటే ఎప్పుడైనా నిరభ్యంతరంగా కలవచ్చు అని ప్రధాని మోదీ టీడీపీ ఎంపీలతో అన్నారు. అందరూ కలిసి వచ్చినా లేదంటే విడివిడిగా వచ్చినా పర్వాలేదు అన్నారు. బుధవారం లోక్సభ స్పీకర్ ఎన్నిక అనంతరం మధ్యాహ్నం టీడీపీ ఎంపీలు ప్రధానితో భేటీ అయ్యారు. సుమారు అరగంట పాటు జరిగిన ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, టీపీడీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు, కెల్సెట్టి కమల్ నాయుడు, ఇక అప్పల్ నాయుడు, ఇతర ఎంపీలు పాల్గొన్నారు. రామ్మోహన్ నాయుడు ఎంపీలను మోదీకి పరిచయం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని కుశల ప్రశ్నలు వేశారు. చాలా సరదాగా మాట్లాడారు. తనను కలిసేందుకు కుటుంబ సభ్యులతో రావచ్చు అని సూచించారు. ఏమైనా సమస్యలు ఉంటే తనను ఓపెన్ గా చెప్పాలి అన్నారు. దేశ, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం పార్లమెంట్ చర్చల్లో
పాల్గొనాలని హితో పలికారు. ఎంపీలందరూ ఐకమత్యంతో కలిసిమెలిసి ఉండాలని ఆకాంక్షించారు. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చారని తెలుసుకుని అభినందించారు. ఈ సందర్భంగా ప్రధాని టీడీపీ ఎంపీలు సన్మానించారు. భారతదేశ పురోగతికి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తాము అని ప్రధాని తెలియజేశారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో, కేంద్రంలో బీజేపీ, టీడీపీ కలిసి పనిచేస్తున్నాయని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఈ ట్వీట్కు చంద్రబాబు ఎక్స్ లో స్పందించారు. ఎన్డీఏ ఎంపీలకు లోక్సభలో వికసిత్ ఆంధ్రప్రదేశ్, వికసిత్ భారత్ కోసం కృషి చేస్తారని అన్నారు. ఢిల్లీ మద్యం విధానానికి సంబంధించిన కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను 3 రోజుల సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ ప్రత్యేక న్యాయస్థానం బుధవారం ఆదేశాలు జారీ చేసింది. అంతకుముందు తిహార్ జైల్లో ఉన్న కేజ్రీవాల్ ను కేసు విచారిస్తున్న ప్రత్యేక కోర్టు ఎదుట హాజరుపరిచినప్పుడు న్యాయాధికారి అమితాబ్ రావత్ అనుమతి మేరకు సీబీఐ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసింది. మద్యం కుంభకోణంలో ప్రశ్నించడానికి వీలుగా కేజ్రీవాల్ ను తమకు 5 రోజుల కస్టడీకి అప్పగించాలని సీబీఐ విజ్ఞప్తి చేసింది. దీనిపై తొలుత తీర్పును రిజర్వ్ చేసిన అమితాబ్ రావత్ 3 రోజుల కస్టడీకి అప్పగిస్తూ నిర్ణయాన్ని వెలువరించారు. తదుపరి విచారణకు ఈ నెల 29 తేదీకి వాయిదా వేశారు. ఇదిలా ఉంటే జైలు నుంచి తన భర్త బయటకు రాకుండా వ్యవస్థలన్నీ కట్టుకట్టుకుని పనిచేస్తున్నాయని కేజ్రీవాల్ భార్య సునీత ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో చట్టబద్ద పాలన లేదని, నియంతృత్వం ఎమర్జెన్సీ నడుస్తోంది.